ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. సైబర్ క్రైమ్లలో చాలా రోజు రోజుకి కొత్త కొత్త క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అసలు వాళ్ళు ఏ థాట్ తో వస్తున్నారో, ఎలా వస్తున్నారో, వాళ్ళ టార్గెట్ అంతా కూడా మనం కష్టపడి సంపాదించుకుంటున్న మనీ మీదనే ఈజీగా తీసుకోవాలన్న ఆలోచనతోటే మార్కెట్ లోకి రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజుల్లో కొత్తగా ఒక సైబర్ క్రైమ్ జరుగుతుంది, కాల్ మెర్జింగ్. అంటే మనం కాల్ ఎప్పుడైతే మనము ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనము ఇంకొకరిని కూడా లైన్ లోకి తీసేసుకొని మనం ముగ్గురం కలిసి మాట్లాడుతుంటారు కదా, అక్క, అమ్మ, మనము, లేదు అంటే తమ్ముడు, అన్నయ్య, డాడీ, ఇట్లాంటి కాల్ మెర్జింగ్ ద్వారా సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంది. అది ఎలా జరిగింది, ఒక పర్సన్ వచ్చి తన బాధను ఏం చెప్పాడు అనేది నా దగ్గరకు వచ్చింది కేసు, అందుకే నేను చెప్పడం జరుగుతుంది. అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, హైదరాబాద్ లోనే ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అతనుకి ఒక కాల్, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే ఇతను, అరే మా పాత మిత్రుడు అని చెప్పేసి అతను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. గుర్తున్నానా, నేను 10th క్లాస్ ఫ్రెండ్ ని, ఆ బెంచ్ లో కూర్చునేవాడిని అంటే అతనే ఒక పేరు చెప్తాడు. అవునవును, నా పేరు అదే, ఇంకా గుర్తు పెట్టుకున్నావా నన్ను, అరే మర్చిపోతావు అనుకున్నాను, సరే నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, మన పాత మిత్రులందరికీ కూడా నేను కాల్ చేసి గెట్ టుగెదర్ లాగా ఉంటదని కూడా నేను పిలవడం జరుగుతుంది. అందరి నెంబర్లు నేను కష్టపడి సంపాదించాను. ఇందాకనే మన ఆ బెంచ్ లో కూర్చుంటే థర్డ్ బెంచ్ లో ఆ అబ్బాయికి కూడా కాల్ చేసి, మన ఫ్రెండ్ కూడా కాల్ చేసినంట. అంటే ఇతనికి కాల్ చేసాం, మనమే పేర్లు చెప్తూ ఉంటాం మనకు తెలియకుండానే, అరే పాత మిత్రుడు అన్నాడు కదా, గుర్తు పెట్టుకొని మరి కాల్ చేశాడు కదా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ నెంబర్లు మన దగ్గర ఉండవు. 10th క్లాస్ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు చాలా రేరు. ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ వాళ్ళు పెట్టుకుంటున్నారేమో కానీ, ముందు జనరేషన్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత నెంబర్స్ ను, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు, ఉన్న వేరే అబ్రాడ్ లో సెటిల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ప్లేసెస్ మారచ్చు. సో అందుకోసం అని చెప్పేసి అలాంటిలో సరే మనం రికలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, నిజంగానే మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి. అలాంటి సందర్భంలోనే ఇలా జరుగుతూ ఉన్నాయి. వెంటనే నేను ఫోన్ చేశాను, ఇందాకనే మాట్లాడాను, నీకు కూడా కాల్ చేస్తానని చెప్పేసి అన్నాడు. మీరు మాట్లాడుతూ ఉండగానే ఒక కొత్త నెంబర్ నుంచి మీకు కాల్ వస్తూ ఉంటది. అరే నీకు ఇందాక కాల్ చేస్తానని చెప్పేసి అన్నారా, మరి వాడే కాల్ చేస్తున్నాడేమో, ఒకసారి లిఫ్ట్ చెయ్యు, మన ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం అంటే, అది కొత్త నెంబరు మరి అంటే, ఏమో మరి కొత్త నెంబర్ నుంచి చేస్తున్నాడు కదా, ఒకసారి లిఫ్ట్ చేయరు. మనల్ని బాగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. అసలు మనకే డౌట్ రాదు, నిజంగానే కాదా, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, మరి ఎందుకులే అని చెప్పేసి కాల్ మెర్జ్ చేయగానే వాళ్ళకి వెంటనే ఇమీడియట్ గా ఒక 4 నెంబర్స్ ఓటీపీ వాళ్ళు వినేసా కాల్ కట్ అయిపోతుంది. వెంటనే ఇమీడియట్ గా వాళ్ళకి నెంబర్ వచ్చేసే కదా ఓటీపీది, ఆ నెంబర్ వినేసి కాల్ కట్ చేస్తారు. వెంటనే వీళ్ళు కూడా ఆ కాల్ కట్ అవ్వగానే వీళ్ళు కూడా కాల్ కట్ చేస్తారు. అదేంటి సడన్ గా ఇద్దరు కాల్ కట్ చేస్తారని చెప్పేసి మనం పెట్టేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాంక్ ది చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్. ఎందుకంటే ఆ ఓటీపీ అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ను కొట్టేయడానికి వచ్చిన ఓటీపీ మన నెంబర్ కే పెడతారు. నెంబర్ కి పెట్టేసి ఆ ఓటీపీ రాగానే వాళ్ళు ఇమీడియట్ గా కాల్ కట్ చేస్తారు. మరి చూసుకుంటే మన అకౌంట్ లో 0 బ్యాలెన్స్. కాల్ మెర్జింగ్ స్కామ్, సైబర్ స్కామ్ చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. చాలా మంది ఇది ఫేస్ చేస్తున్నారు. దాదాపుగా ఈ అబ్బాయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి లీగల్ అడ్వైస్ తీసుకున్న అబ్బాయి వచ్చేసి 10 లక్షల వరకు నష్టపోయాడు. ఇమీడియట్ గా కాల్ పెట్టేశారా, డబ్బులు కట్ అవుతూ వచ్చేస్తున్నాయి, అరే నా డబ్బులు కట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా చేసేదేం లేదు. వెంటనే ఇమీడియట్ గా ఏం చేయాలి, నా డబ్బులు పోతున్నాయి అని చెప్పేసి అనుకున్నాడు. సో మీరు ఒకవేళ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ముందు ఎప్పుడైతే మీకు అన్నోన్ నెంబర్ నుంచి వస్తుందో ఆ నెంబరు ఎత్తకపోవడం ఉత్తమం. నెంబర్లు తెలిస్తేనే ఎత్తండి, తెలియకపోతే అస్సలు మీరు ఆ నెంబర్స్ అనేది ఎత్తొద్దు. మన వాళ్ళ నెంబర్స్ అన్ని మనకు తెలుసు. మనకి ఇప్పుడు మన కాంటాక్ట్స్ లో ఉన్న నెంబర్లు అన్ని తెలుసు కదా, మన ఫ్రెండ్స్ అయినా, తర్వాత నెక్స్ట్ మన పేరెంట్స్ అయినా, తర్వాత మన కొలీగ్స్ అయినా, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. చాలు, బయట అన్నోన్ నెంబర్ వసేస్తే మనం ఎత్తొద్దు, ఒకటి. రెండోది, ఒకవేళ ఏదైనా టెన్షన్ లో ఉండి ఎత్తినప్పటికీ కూడా వేరే కాల్ ని మెర్జ్ చెయ్యండి అని అడిగినప్పుడు, నేను మీతో మాట్లాడి తర్వాత నెక్స్ట్ నేను వాడితో మాట్లాడతాను, ఫ్రెండే కదా వాడు వెయిట్ చేస్తానులే అని మీరే చెప్పేయండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని మెర్జ్ చేయండి అని ఎంత బలవంతం పెట్టినా సరే, ఎందుకంత బలవంతం చేస్తున్నావు అని చెప్పేసి మీరే గట్టిగా క్వశ్చన్ చెయ్యండి. చేసేసి అసలు కాల్ అయితే మెర్జ్ చేయకూడదు. రెండోది. మూడోది వచ్చేసి, ఒకవేళ వాళ్ళ మీద మీకు వెంటనే అనుమానం వస్తే ఆ నెంబర్ తో మాట్లాడుతూనే మీరు 100 కానివ్వండి, 1930 నెంబర్లకు కాల్ చేసి ఇమీడియట్ గా ఇంటిమేషన్ ఇచ్చేసి, నా కాల్ ఇట్లా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారండి, ఒక కాల్ మెర్జ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు, మరి ఇలా జరుగుతుంది సార్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. జరిగేసి నిజంగానే ఫ్రాడ్ అక్కడ జరిగిపోతుంది. వాళ్ళు
స్కామ్ అనేది చేయడానికి రెడీగా ఉన్నారని వాళ్ళు గుర్తించారనుకో అది ఎక్కడి నుంచి వచ్చింది కాలని ట్రేస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ కేస్ ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మనం జాగ్రత్త తీసుకోకుండా ఉన్న హడావుడిలో కానివ్వండి, కొంతమంది టెన్షన్స్ లలో ఉంటారు, లేదంటే వర్క్ ప్రెజర్ లో ఉంటారు, తర్వాత నెక్స్ట్ ఏదో ఒక దాంట్లో ఉన్నప్పుడు, హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు, లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు, సర్లే ఒక టైం పాస్ కోసం అని చెప్పేసి రాగానే అరే అని చెప్పేసి మీరు చిల్ అవుతూ మాట్లాడుతూ ఎక్స్టెండ్ చేశారనుకోండి, కాల్ మెర్జ్ చేయమనే చెప్తారు. వెంటనే ఇమీడియట్ గా ఇవన్నీ విషయాలు చెప్తారు. కాల్ మెర్జ్ చేయమనగానే మీరు చేశారనుకో ఓటీపీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జరిగిన వెంటనే మీరేం చేయాలి? ఫస్ట్ మీ అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసి ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రెండోది, బ్యాంకుకు ఫోన్ చేసి నా బ్యాంక్ బ్యాలెన్స్ లో నా కన్సర్న్ లేకుండా కూడా ఏ రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగొద్దు, నా బ్యాంక్ ను నా అకౌంట్ ని బ్లాక్ చేయండి అని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకు తెలియకుండా ఇవన్నీ అయ్యేలోపు మన డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు మీరు సైబర్ క్రైమ్ దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడికి ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి. కేసులు ఫైల్ చేసేస్తే వాళ్ళు ఆ నెంబర్ పనిలో ఉన్నది అని అంటే వాళ్ళ లొకేషన్ కనుక్కొని ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ ఐపీ నెంబర్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు ఏంటి అనేది. చాలా వరకు ఇప్పుడు సైబర్ క్రైమ్ లో జరుగుతున్న వాటిలలో కొంత రికవరీ డబ్బు అనేది చాలా వరకు ఈ మధ్య కాలంలో రికవరీ అనేది చాలా జరిగింది. మీరు అలర్ట్ ఉండండి, పోలీసులని అలర్ట్ చేయండి. అలాగే సైబర్ క్రైమ్ లోకి వెళ్ళేసి ఇమీడియట్ గా మీరు కంప్లైంట్ చేయండి. లేదు అనుకుంటే సైబర్ క్రైమ్ కి సంబంధించిన పోర్టల్లో మీరు మెయిల్ చేయండి. www.cybercrime.gov.in కి మీరు మెయిల్ చేసేస్తే వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి మీరు చర్యలు తీసేసుకొని మీరు కోల్పోయిన దాంట్లో ఎంతో కొంత తీసుకొస్తారు. ఈ అబ్బాయి ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడు? 24 గంటల తర్వాత నెమ్మదిగా సరే డబ్బులన్నీ పోయాయి, నేను ఏం చేయాలి అని చెప్పేసి ఎవరో ఫ్రెండ్ త్రూ నా దగ్గరికి వచ్చేస్తే అప్పుడు నేను చెప్పేసరికి మొత్తం అన్ని డబ్బులు సహాయం. ఇప్పుడు అదే పని మీద తిరుగుతున్నాడు, కేసులు ఫైల్ చేసినారు. ఒకవేళ వాళ్ళు దొరికారంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఇది జరగకుండా మీరు చూసుకోవాలి. అంటే కాల్ మెర్జ్ అనేది ఇప్పుడు నవ్వే డేస్ లో ట్రెండింగ్ లో ఉన్న సైబర్ క్రైమ్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కాల్ చేసి మీ బంధువుని, మీ నాన్న వాళ్ళ తరపున, మీ అమ్మ వాళ్ళ తరపున, మీ తాతయ్య వాళ్ళ గుర్తున్నారా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని ఇవన్నీ చెప్పినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకంటే ఇవన్నీ ఫేక్. ఇన్ని రోజులు లేని ఫ్రెండ్ సడన్ గా ఎలా ఊడిపడ్డాడు, సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి, తెలుసుకోవాలి, ప్రతిదీ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిదీ కనుక్కున్న తర్వాతనే మీరు అన్నోన్ కాల్స్ ని అవాయిడ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంతమంది కాల్ మాట్లాడుతున్నప్పుడు లింక్స్ కూడా పంపిస్తారు. ఆ లింక్ కూడా ఏం లింక్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ కూడా చేయకూడదు. సో మీ డబ్బులు మీ చేతుల్లోనే. మీరు ఏ లింక్స్ ఓపెన్ చేయొద్దు, మీరు ఏ కాల్ లిఫ్ట్ చేయొద్దు, ఏ కాల్ మెర్జ్ చేయొద్దు, ఇవన్నీ చూసుకోవాలి. క్రైమ్ చేసే వాళ్ళు మొత్తం ఈ ఆండ్రాయిడ్ మన మొత్తం చేతిలోనే ఉంటుంది ప్రపంచం అంతా. సో మన మొబైల్ అనేది మన 24 hours మన చేతిలో ఇలా ఆడుతూనే ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి దానికే ఆ విధంగానే మనం అంతా ఫోన్ కి లింక్ చేసుకొని ఉంటాం కదా, బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఓటీపీలు కానివ్వండి, ఏదైనా సరే. అందుకోసం అని చెప్పేసి ఫోన్ నేను టార్గెట్ చేసి ఫోన్ కే పంపించడం జరుగుతుంది. సో జాగ్రత్త, మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ఇబ్బంది పడినా లేకపోతే డబ్బులు పోగొట్టుకున్నా కూడా ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నేను చెప్పిన ప్రకారంగా మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో అలర్ట్, బి అలర్ట్. కొత్త సైబర్ క్రైమ్స్ ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు జాగ్రత్తలో ఉండండి. అలాగే మీకు ఈ విషయాలు తెలిసినా కూడా పక్క వాళ్ళకు షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.